హాయ్, వెల్కమ్ టు హరీస్ కోచింగ్ సెంటర్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ తెలుగులో 6th లెసన్లో ఉండడం అనేది జరిగింది. మెమ్మే మేకపిల్ల. దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే పరస్పర సహకారం. ఈ యొక్క మెమ్మే మేకపిల్ల పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే పరస్పర సహకారం. ప్రక్రియ కథ. ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. చూడండి లెసన్లోకి వెళ్ళే ముందు మెమ్మే మేకపిల్ల. దీని ఒక లెసన్లోకి వెళ్ళే ముందు చూడండి, ఇక్కడ చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడమని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యొక్క డయాగ్రామ్లో చూడండి, ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనే పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. చిత్రంలో సన్నివేశాల గురించి మాట్లాడండి. చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు అని అడిగారు. మీ తోటి పిల్లలతో మీరు ఎలా ఉంటారు. ఇది ఇక్కడ చిత్రం గురించి మాట్లాడమని చెప్పింది. అయితే మనం లెసన్లోకి వెళ్ళే ముందు చూడండి, లెసన్లోకి మెమ్మే మేకపిల్ల. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక మేక. ఆ మేకకు 4 పిల్లలు. 4వ దాని పేరే మెమ్మే. మన యొక్క లెసన్ టైటిల్ మెమ్మే అని చెప్పాం కదండి. ఆ మెమ్మే అనేది ఎన్నోది అంటే 4వ మేకపిల్ల అన్నమాట. దానికి తొందర ఎక్కువ, మాట వినదు. చిన్నపిల్ల కాబట్టి తొందర ఎక్కువ, మాట విన్నది. ఇక్కడ చూడండి, మనకు డయాగ్రామ్లో కూడా చూపించడం జరిగింది. చూడండి, ఒకరోజు మెమ్మేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది. లేడికి లేచిందే పరుగు కదా. అమ్మకు చెప్పి రాజును చూడడానికి ఢిల్లీ వెళ్తానని. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ మేక. కానీ మెమ్మే వింటేనా, బయలుదేరింది. ఢిల్లీ వెళ్దాం, రాజుని చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తసాగింది. చూడండి, ఢిల్లీ వెళ్దాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తసాగింది. ఎవరు అంటే మెమ్మే. మధ్యలో ఒక ఏరు వచ్చింది. చూడండి, ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఏంటి అంటే ఒక ఏరు అనేది రావడం జరిగింది. అంటే ఫస్ట్ వచ్చింది ఏంటి, నీరు అనేది వచ్చిందండి. దానికి అడ్డుగా ఒక కొమ్మ పడి ఉంది. మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నావు. ఢిల్లీకి వెళ్తున్నాను, రాజును చూస్తా అంది. సరే వెళ్ళు, కానీ ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది, ఆకుల్ని తినేసేవా అని ఏరు అడగడం జరిగింది. నాకు ఈ కొమ్మలు తినేసి వెళ్ళవా అని ఇక్కడ ఏరు అంటే ఆల్మోస్ట్ నీరు అనేది అడగడం జరిగింది అనమాట. ఎవరిని అంటే మేకపిల్లని. చూద్దాం ఇప్పుడు ఇదేమని బదులిచ్చిందో. అమ్మో, నాకు తీరిక లేదు, ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి అని పరిగెత్తింది మెమ్మే. చూడండి, అమ్మో నాకు తీరిక లేదు, ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి అని పరిగెత్తింది మెమ్మే. ఈ యొక్క సంభాషణ ఎవరి మధ్య జరిగింది అంటే మెమ్మేకు నీరుకు మధ్య జరగడం జరిగింది అనమాట. అయితే చూడండి నెక్స్ట్. తోవలో ఒక మంట కనిపించింది మెమ్మేకి. అది ఆరిపోతూ ఉంది. మంట కూడా ఏరులాగే ఎక్కడికి పోతున్నావని అడిగింది మెమ్మేని. అదే జవాబు చెప్పింది మెమ్మే. మేకపిల్ల సేమ్ జవాబు చెప్పడం జరిగింది. నేను ఆరిపోతున్నాను, కొంచెం 4 పుల్లలు ఎగదొయ్యమ్మా అని అడిగింది మంట. ఓకే, నేను ఆరిపోయేలా ఉన్నాను, నాకు ఒక 4 పుల్లలు ఎగదొయ్యని మెమ్మేని అడగడం జరిగింది అక్కడ. ఓకే, అమ్మో ఢిల్లీకి వెళ్ళాలి, రాజును చూడాలి, నాకు తీరిక లేదు పో అని కుదరద్దని మెమ్మే చెప్పడం జరిగింది. చూడండి, తీరిక లేదు పో అని ఎవరిని అన్నది అంటే అగ్గిని అనడం జరిగింది అనమాట. చూడండి, ఫస్ట్ మనకి ఏమొచ్చింది, నీరు వచ్చింది. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది చూడండి, ఇప్పుడు అగ్గి అనేది రావడం జరిగింది. ఓకే, ఒకసారి మనల్ని ఆర్డర్ కూడా అడగడం జరుగుతుంది అందుకు. ఓకే, మెమ్మే మళ్ళీ పెరిగెత్తింది. ఒక చెట్టు ఎదురైంది. దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె, చెట్టు మీదకి వచ్చే గాలికి కంచె అడ్డం. ఓకే, ఒక చెట్టు ఎదురైంది. ఆ చెట్టు మీద ఉన్న ముళ్ళ కంచె ఉంది. ఆ ముళ్ళ కంచె ఏమైందంటే వచ్చే గాలికి అడ్డుగా ఉండడం జరిగింది. గాలి అడిగింది మమ్మీని, మేకపిల్ల ఎక్కడికి అలా పరిగెత్తుతున్నావు. ఓకే, చూడండి, అందరూ అడిగేవాళ్ళేనమ్మా, నాకేమీ పని లేదా, మీకు జవాబు చెప్పడమేనా నా పని అంది మెమ్మే. సరేలే, కొంచెం ఈ కంచె జరుపు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంది గాలి. చూడండి, ఇక్కడ సరేలే,
కొంచెం ఈ కంచెను జరుపు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అన్నది ఎవరు అంటే గాలి అనమాట. చూడండి, మనకి ఫస్ట్ ఎదురొచ్చింది ఎవరు? నీరు. ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఎదురొచ్చింది ఎవరు? అగ్ని. చూడండి, థర్డ్ వన్ ఎదురొచ్చింది ఎవరు? గాలి. ఓకేనా? ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఎవరితో ఈ డైలాగ్ చెప్పింది అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. పో అని చెప్పింది ఫస్ట్ ఎవరికి అంటే అగ్గి దగ్గర చెప్పింది. ఓకే, ఇక్కడ గాలి దగ్గర చూద్దాం మనం. ఏంటి ఇక్కడ ఏం చెప్పింది అనేది. నేను ఢిల్లీ వెళ్తున్నాను, రాజును చూడాలి, తీరిక లేదు పో పో, తీరిక లేదు పో పో అని చెప్పింది ఎవరికి? గాలికి. అని ఛేదించుకుంటూ పరిగెత్తింది మెమ్మే. ఓకే, ఫస్ట్ టైం కనుక మన క్లాసులో ఎవరైనా విజిట్ చేసి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. అలా మెమ్మే ఢిల్లీలో అడుగుపెట్టాను. అంతా జనం. రాజు ఎవరు, ఎక్కడున్నాడు, ఎలా తెలుసుకోవాలి, ఎటు వెళ్ళాలి, అంతా గందరగోళం. అంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు. మెమ్మే అతన్ని అడిగింది, ఢిల్లీ రాజును చూడాలి నేను, నాకు తోవ చూపించు. ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతో రా చూపిస్తా అని మనిషి మెమ్మేని చంకనెత్తుకున్నాడు. చూడండి, అతడు రాజుగారు వంట మనిషి. చూడండి, ఇక్కడ రాజుగారు వంట మనిషి. ఇప్పుడు మనకి ఫోర్త్ క్యారెక్టర్లో మనోడు ఎదురవ్వడం అనేది జరిగింది. ఫస్ట్ నీరు, తర్వాత అగ్ని, తర్వాత గాలి. ఫోర్త్ క్యారెక్టర్లో ఎవరు? ఫోర్త్ వన్ వంటవాడు ఎదురవ్వడం అనేది జరిగింది. ఈ రోజుకు భలే కూర దొరికిందే అని సంతోషపడ్డాడు. మెమ్మేని వంటగదిలోకి తీసుకుని వెళ్ళాడు. దాన్ని ఒక పెద్ద నీళ్ళ కాగులో పెట్టాడు. మూత పెడుతూ దానికి చెప్పాడు, ఇక్కడే ఉండు, లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోతారు. మెమ్మకి భయంగానే ఉంది. వంట మనిషి వాళ్ళకం దానికి నచ్చలేదు. చూడండి, ఇక్కడ మనకు డయాగ్రామ్లో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇది భలే భలే మేకపిల్లండి, ఇవాళ ఇదే కూరండి అని పాడుకుంటూ వెళ్ళాడు. చూడండి, భలే భలే మేకపిల్ల, ఇవాళ ఇదే కూర అని పాడిన వ్యక్తి ఎవరు అంటే వంట మనిషి, రాజుగారి యొక్క వంట మనిషి. మెమ్మే అంతా వింది, కానీ ఏం చేయగలదు. ఇంతలో మరొకడు వచ్చాడు. ఆ నీలకాగును అన్నం వండే కాగనుకున్నాడు. దాన్ని పొయ్యి మీదకి ఎక్కించాడు. మంట రాజేశాడు. నీళ్లు కొంచెం వేడెక్కాయి. మెమ్మే భయంతో నీళ్లను అడిగింది. చూడండి ఏమని అడిగింది. నీళ్ళు మీరు కాగొద్దు, వేడికి నేను చనిపోతాను అని చెప్పడం జరిగింది. చూడండి, నీళ్ళు అన్నాయి కదా, కొంచెం ఆకలి తినేసి అడ్డం తొలగించమన్నాను కదా, నా మాట నువ్వు విన్నావా, నాకు సాయం చేసావా, నేను నీకు ఇప్పుడు ఎందుకు సాయం చేయాలని అడిగింది. మెమ్మేకి తన తప్పు తెలిసింది, కానీ ఏం లాభం. నీళ్లకు మెమ్మేపై జాలి వేసింది. నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మండకూడదు, నువ్వు నిప్పు నడుగు అంది. మెమ్మేకి నిప్పుతో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది. ఏడుపు వచ్చింది. నిప్పు నువ్వు మండవద్దు, నేను చనిపోతాను అంది. నిప్పు అంది కదా, 4 పుల్లలు ఎగదొయ్యమంటే విన్నావా, నీ మాట నేనెందుకు వినాలి, నీకెందుకు సాయం చేయాలి. అయినా నిప్పుకు మేమే జాలి వేసింది. ఓకే, అయినా నిప్పుకు కూడా మేకపిల్ల మీద జాలి వేయడం అనేది జరిగింది. నేను మండకూడదంటే గాలి వేచకూడదు, నువ్వు గాలిని అడుగు అంది. మెమ్మ ఏడుపు ఆపుకోలేకపోయింది. ఏడుస్తూనే గాలి తంది, గాలి నువ్వు గట్టిగా వేచుకు, మంట పెద్దదైతే నేను చనిపోతాను. మరి మేకపిల్ల గాలితో కూడా మాట్లాడింది కదండి, గాలికి కూడా సాయం చేయలేదు కదా. చూడండి, గాలికి జాలి వేసింది. చూసావా, మరి నీవు ఎవ్వరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు. నేను మంటను పక్కకు తోసేస్తాలే. వంట మనిషి నీళ్లు వేడెక్కేలా చూడటానికి మూత తీస్తాడు. కబుక్కున దూసుకొని పారిపోయింది. గాలి చెప్పినట్లు వంట మనిషి వచ్చాడు. మూత తీశాడో లేదో ఒక్క దూకుతో అదృశ్యమైపోయింది మేకపిల్ల. చూడండి, ఢిల్లీ వద్దు, రాజు వద్దు, అమ్మ మాటే వింటా, ఉండదు నాకు ఈ తంట ఉంది. చూడండి, ఢిల్లీ వద్దు, రాజు వద్దు, అమ్మ మాటే వింటా, ఉండదు నాకు ఈ తంట అంది. ఓకే అని పాడుకుంటూ ఎలాగోలా ఇళ్ళకి చేరుకుంది. అమ్మకు జరిగిందంతా చెప్పింది. అందరికీ సాయం చేస్తుంది. అమ్మ మాట వింటానంది. అమ్మ ఎంతో సంతోషించింది. ఇది యొక్క లెసన్లో. ఓకేనా, అయితే చూడండి, మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆర్డర్ అనమాట. ఫస్ట్ ఎవరు ఎదురయ్యారు? నీరు. సెకండ్ ఎవరు ఎదురయ్యారు? అగ్ని.
థర్డ్ వన్ ఎవరు ఎదురయ్యారు మనకి? గాలి. ఫోర్త్లో ఎవరు ఎదురయ్యారు? వంట మనిషి. ఈ ఆర్డర్ అనేది మనకి ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ అర్థాలు ఇవ్వడం జరిగింది. బుద్ధి, ఆలోచన, వాలకం, తీరు, గందరగోళం, తికమక, అదృశ్యం, మాయం. పొగరు, గర్వం, తిన్నగా, నేరుగా, మరగడం, కాగడం, కాగు, పెద్ద బిందె. చూడండి ఇక్కడ కాగు అంటే ఏంటి అంటే పెద్ద బిందె. ఓకే, నెక్స్ట్ వినండి, ఆలోచించి మాట్లాడడంలో ప్రశ్నలు ఇవ్వడం అనేది జరిగింది మనకి ఇక్కడ. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అయితే ఈ యొక్క లెసన్ అనేది మెమ్మే మేకపిల్ల అనే లెసన్ అనేది చూడండి చందమామ కథల నుండి తీసుకోవడం అనేది జరిగింది. 1949 బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన కథలే ఈ యొక్క చందమామ కథలు. చూడండి ఈ యొక్క చందమామ కథలను రచించిన వ్యక్తి ఎవరు అంటే ఆర్ శకుంతల. ఇప్పుడు 1949లో బాపట్లకు చెందిన ఈమె ఈ యొక్క చందమామ కథలు అనేది రచించడం అనేది జరిగింది. ఇది కవి పరిచయం. నెక్స్ట్ చూడండి, తర్వాత చదవడం, వ్యక్తపరచడం ఇవ్వడం జరిగింది. అమ్మో నాకు తీరిక లేదు, ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి. చూడండి, అమ్మో నాకు తీరిక లేదు, ఢిల్లీకి వెళ్ళాలి, రాజును చూడాలి అని చెప్పింది ఎవరు? చూడండి ఎవరెవరితో అన్నారు? మేకపిల్ల అనేది ఎవరితో అనేది ఫస్ట్ నీరుతో అనేది అనడం జరిగింది, మేమే. నెక్స్ట్ తర్వాత కొంచెం 4 పొలలు ఎగదయ్యమ్మ. ఇది ఎవరన్నారు? అగ్ని అనేది మేకపిల్లతో అనడం జరిగింది. ఓహో అలాగా, నేను రాజు దగ్గర ఉంటే నాతో రా అన్నది ఎవరు? వంట మనిషి మేమేతో. చూడండి, చూసావా మరి నీవు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారని అన్నది ఎవరు? గాలి. ఓకే, ఇది. నెక్స్ట్ చూడండి, కింది పేరాను చదవండి, కింది ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. అనగనగా ఒక కూరగాయల తోట ఉంది. ఆ తోటలోని కొన్ని కూరగాయలు ఉండడం అనేది జరిగిందండి. ఇక్కడ ఈ యొక్క కూరగాయలు అన్నిటికీ వనదేవతని వరమడిగి ఏం చేస్తాయంటే ఎగరాలనే కోరికను తెచ్చుకుంటాయి. ఓకే, చూడండి సొరకాయ, గుమ్మడికాయలు ఎగరలేక ఆయాసపడుతున్నాయి. క్యారెట్లు, ముల్లంగి, బెండ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇంతలో ఏమవుతుందంటే ఒక పక్షుల గుంపు వచ్చి వీటి మీద దాడి చేస్తాయి. ఎప్పుడైతే అలా పక్షుల గుంపు వచ్చి వీటి మీద దాడి చేసిందో ఇవి నానా కష్టాలు పడి తప్పించుకొని మళ్ళీ ఈ యొక్క వనదేవత వరంతో యథాస్థానానికి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఇది చూడండి, పై పేరలో ఉన్న కూరగాయల పేరేంటి? ఇక్కడ పై పేరలో ఉన్న కూరగాయలు ఏంటి అంటే చూడండి దోసకాయ, కాకర, మిరప, సొరకాయ, గుమ్మడి ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, కూరగాయలకు కలిగిన కోరిక ఏంటి? ఎగరాలనే కోరిక కలుగుతుంది అనమాట. నెక్స్ట్ కూరగాయలు చివరకు వనదేవతను ఏమైనా ప్రార్థించాయి? రెక్కలు వద్దని ప్రార్థించడం అనేది జరుగుతుంది. చూడండి, వనదేవతను ప్రార్థించి తమకు రెక్కలు వద్దన్నాయి. చూడండి, రెక్కలు వద్దని ప్రార్థించడం అనేది జరిగింది. తిరిగి యథాస్థానానికి వస్తామంటే పక్షులు కూరగాయలను ఏమి చేస్తాయి? చూడండి, పక్షులు కూరగాయలను ఏం చేస్తాయి అంటే వాటి మీద దాడి చేసి పొడుచుకొని తినడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇక పక్షులు పొడుస్తుంటే తప్పించుకోవడానికి కూరగాయలు నానా తిప్పులు పడ్డాయి. ఇది ఒక పేర. నెక్స్ట్ తర్వాత చూడండి, డాష్ వరంతో కూరగాయలకు రెక్కలు వచ్చాయి. వనదేవత డాష్ ఎగరలేకపోయాయి. చూడండి అక్కడ ఇచ్చిన దాంట్లో మనకి ఎగరలేక ఇబ్బంది పడ్డాయి ఏమని చెప్పారు అంటే చూడండి ఇక్కడ ఎగరలేక ఇబ్బంది పడ్డవి ఏంటంటే సొరకాయ, గుమ్మడికాయ అనేవి ఎగరలేక ఇబ్బంది పడడం అనేది జరిగింది. ఇది ఓకే. కూరగాయలపై పక్షుల గుంపు దాడి చేసింది. కూరగాయలు తప్పించుకొని డాష్లోకి చేరాయి. ఎక్కడికి అంటే వనంలోకి చేరడం అనేది జరుగుతుంది. ఇది నెక్స్ట్ చూడండి, ముందు పాఠంలో వికటకవి కథను చదివారు కదా. వికటకవి పదం ఎటు నుంచి చదివినా ఒకేలా ఉంటుంది. ఇలా ఉన్న పదాలను ఏమంటారంటే బ్రహ్మక పదాలు అంటారంట. చూడండి, ఎటు నుంచి చదివినా ఒకే అర్థం అంటే ఒకేలా ఉన్న పదాలను ఏమంటామంటే బ్రహ్మక పదాలు అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, జలజ, మిస్సిమి, ముత్యము, కిటికీ ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఇలా ఉన్న పదాలను ఏమంటారు అంటే బ్రహ్మక పదాలు అంటారు. ఓకేనా, ఎటు నుంచి చదివినా ఒకేలా ఉండే వాటిని ఏమంటామంటే యొక్క పదాలని బ్రహ్మక పదాలు అనడం జరిగిందనమాట. చూడండి, ఇక్కడ గోడకు కొట్టేవి మేకులు, నెక్స్ట్ పశువులకు వేసేది మేత, భవనానికి మరొక పేరు మేడ, పొలం దున్నడానికి ఉపయోగించేది ఏంటి? పొలం దున్నడానికి ఉపయోగించేది ఏంటి? నాగలి అనుకుంటా, సారీ నాగలి. దానికి ఇంకొక పేరు అని చెప్పి అర్రక చెప్తాం. నాగలి కరెక్ట్, బట్ అర్రక. నెక్స్ట్ పక్షిని ఎలా కూడా పిలుస్తారు? పెట్ట. చెక్కతో చేసేది
ఏంటి చెక్కతో చేసేది బల్ల. ఇది ఓకే. స్వీయ రచన చూడండి. స్వీయ రచన అంటే సొంత మాటల్లో జవాబులు తెలియజేయడం అనమాట. పాఠం ఆధారంగా మిమ్మల్ని ఎదురైన సంఘటనలు ఏంటని అడిగాడు. ఓకేనా. ఇలా మనకి క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట. ఓకే. నెక్స్ట్ మనం సృజనాత్మకత అంటే చూడండి, సృజనాత్మక చిత్రం ఆధారంగా సంభాషణ. చిత్రాన్ని చూసి మనం సొంతంగా స్టోరీ రాయడాన్ని సృజనాత్మకత అంటాం. చూడండి, గాలి చెప్తుంది నువ్వు చాలా మారిపోయావు. మేఘ అవును, ఇక నుండి మనం స్నేహితులమని చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ కూడా మనం ఏం చెప్పొచ్చు, సేమ్ నువ్వు చాలా మారిపోయావు, ఇక్కడ నుంచి మనం స్నేహితులు. చూడండి, ఇక్కడ అగ్గికి సాయం చేస్తుంది, తర్వాత ఇక్కడ నీరు కూడా సాయం చేయడం జరిగింది. ఇది ఓకే. నెక్స్ట్ ప్రశంస అంటే పొగడత అనమాట. మీ ఇంటికి వచ్చిన స్నేహితులను మీరు ఎలా గౌరవిస్తారో చెప్పమన్నాడు. ప్రాజెక్టు పని ఇవ్వడం జరిగింది. ఏంటి ప్రాజెక్టు పని అంటే చూడండి, ఏవైనా జంతువుల కథను సేకరించి తరగతి గదిలో ప్రదర్శించడం. ఇది ప్రాజెక్టు పని. భాషాంశాలు చూడండి జాగ్రత్తగా. క్రింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలను గమనించండి. చూడండి, విజయ్, ఇక్కడ గీత గీసిన పదం విజయ్ తెలివైన వాడు. అతను 3వ తరగతి చదువుతున్నాడు. మొదటి వాక్యంలో విజయ్ నామవాచక పదం కాగా, రెండవ వాక్యంలో అతను అనే పదాన్ని విజయ్కి బదులుగా వాడటం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ఇలా నామవాచకానికి బదులుగా వాడే పదాలని సర్వనామాలు అంటారు. చూడండి, నామవాచకానికి బదులుగా వాడే పదాన్ని ఏమంటాము అంటే సర్వనామాలు అంటారు. చూడండి, అతడు, ఆమె, అది, మేము, నేను, వారు, వీరు మొదలైనవి సర్వనామాలు. చూడండి, ఏంటంటే అంటే అతడు, ఆమె, అది, మేము, నేను, వారు, వీరు వీటన్నిటిని ఏమంటామంటే సర్వనామాలు అంటాం. సర్వనామాలు అంటే నేముకు బదులుగా వాడేవి, అంటే పేర్లకు బదులుగా వాడే పదాలను ఏమంటాము అంటే సర్వనామాలు అంటాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పర్టికులర్ సర్వనామాలను గుర్తించి రాయమన్నాడు. చూడండి, అతను, ఆమె, వీరు, తర్వాత అది, వారు, ఇతను, నెక్స్ట్ మనం, ఇలా రాయవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ ఈ క్రింది సర్వనామాలను గమనించండి. చూడండి, ఇక్కడ సర్వనామాలను గమనించండి. నేను ఏమవుతుంది, మేము, మనం. నీవు, మీరు. వాడు, ఆమె అంటే వారు, వాళ్ళు. వీడు, ఈమె, వీరు, వీళ్ళు. అది, అవి. నెక్స్ట్ ఇది, ఇవి. ఓకే. ఇది ఏం చెప్తాను, సర్వనామాలు గమనించనమాట. ఓకే. అది నెక్స్ట్ తెలుగు తోట. ఈ మాసపు పాట ఏంటి అంటే తెలుగు తోట. మనకి ఇక్కడ ఈ మాసపు పాటలో తెలుగు తోట అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ పల్లవి అని చెప్పి చూడు, ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట, ఎంత పరిమళమోయి ఈ తోట పువ్వులు అని చెప్పాడు అనమాట. చూడండి, ఏ నందనము నుండి ఈ నారు తెచ్చారు, ఈ స్వర్ణ నదీ జలము ఈ మడులకెత్తారు, ఎంత వింతలు జాతులీ తోటలో పెరుగు, ఈ తోట ఏపులో ఇంత నవకము విరియు. ఇది ఓకే. నెక్స్ట్, ఏ అమృత హస్తాలు ఏసురులు తాకారో, ఏ అచ్చరల మెరుపులి తీరు తిత్తారో, ఈ పూల తీరులో ఇంత తీయదనము, ఈ లతల పోకళ్ళకింత వయ్యారము అని ఇచ్చారు. ఓకే. ఇది ఈ యొక్క చూడండి, ఈ యొక్క పాఠ్యాంశం ఏదైతే ఉందంటే ఈ మాసపు పాట ఇది ఏదైతే ఉందో తెలుగు తోట, ఈ మాసపు పాట తెలుగు తోట ఏదైతే ఉందో దీనిని రచించిన వ్యక్తి ఎవరు అంటే, ఈ యొక్క తెలుగు తోట అని ఈ మాసపు పాటను రచించిన వ్యక్తి ఎవరు అంటే చూడండి, కందుకూరి రామభద్రరావు. కందుకూరి రామభద్రరావు అనే వ్యక్తి తెలుగు తోట అనే ఈ మాసపు పాటను రచించడం అనేది జరిగింది. 31/1/1905లో జన్మించడం జరిగింది. 8/10/1976లో మరణించారు. కందుకూరి రామభద్రరావు కవి, విద్యావేత్త. ఓకే. లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన రచనలు చేశారు. చూడండి, ఈయన ఎవరు, కందుకూరి రామభద్రరావు గారి రచనలు ఏంటంటే లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి వంటి రచనలు అనేవి చేయడం జరిగింది. నెక్స్ట్, ఈ మాసపు కథ. చూడండి, మేకపోతు గాంభీర్యం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా. ఒకరోజు ఒక మేక మంద నుండి తప్పిపోయింది. ఒంటరిది
ఇంటి దారి కోసం వెతుకుతూ అడవిలోకి వెళ్ళిపోయింది. చీకటి పడింది. కానీ ఇంటికి వెళ్ళే మార్గం కనిపించలేదు. ఏం చేయాలో పాలు పడక అటు ఇటు తిరుగుతూ ఒక రాతి గుహ కనిపించింది. ఆ గుహ లోపలికి వెళ్ళి పడుకుంది. చూడండి, ఆ యొక్క గుహ ఎవరిది అంటే చూడండి, సింహానికి సంబంధించిన గుహ. ఆ గుహ సింహందని లోపలికి వెళ్ళిపోయి నా మేకకి ఫస్ట్ యాక్చువల్గా తెలీదు. చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క సింహం గుహ అని తెలిసి ఉంటుంది. ఇంతలో సింహం అనేది అక్కడికి రావడం అనేది జరుగుతుంది. చూడండి, సింహం అనేది అక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సింహాన్ని చూసి ఈ మేకపోతే నైట్ అంతా రాత్రి అంతా అదే గుహలో అలా ఉండిపోయి మార్నింగ్ ఏమవుతుంది అంటే ఉదయం బయటికి వస్తుంది అనమాట. బయటకు వచ్చి సింహాన్ని అడుగుతుంది. చూడండి, బయటకు వచ్చి సింహాన్ని అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఎవరు నువ్వు అని సింహాన్ని గద్దించింది గట్టిగా. ఆ గద్దింపు వినగానే సింహం భయంగా, అయ్యా నేను ఈ అడవికి రాజునని చెప్పడం జరుగుతుంది. నా గురించి నువ్వు వినలేదా? ఇప్పటి వరకు నేను 99 సింహాలను చంపుతున్నాను అని చెప్పుద్ది మేక. 100 సింహాలను చంపితే కానీ నా గడ్డం తీయనని వ్రతం పెట్టాను. నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నీ గుహలోనే మాటు వేశాను. నిన్ను చంపితే నా వ్రతం పూర్తవుతుందని మేకపోతు గంభీరంగా అరుస్తూ తన 2 కాళ్ళు పైకెత్తి సింహం మీదకు దూకిపోద్ది. మేకపోతు మాటలు నమ్మిన సింహం భయపడి అక్కడి నుండి పారిపోద్ది. ఈ విధంగా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చని మేకపోతు తెలియజేయడం అనేది జరిగింది. ఓకేనా, ఇది మన యొక్క లెసన్ అనమాట. ఓకే, మన క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.